पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय प्रत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। లాస్ట్ క్లాస్లో మనం సోలార్ లోగోస్ కాస్మిక్ లోగోస్లో మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయాలు మనం చెప్పుకుంటూ వచ్చాం. Now we are going to the next lesson, will and ordered purpose. Thus, all that we can really predicate and at the origin of manas is that it is the unified will activity or the purposeful expression of the realized identity of some great self, which colors the life and swings into intelligent cooperation all the lesser units included in its sphere of influence. So manas అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు మళ్ళీ ఒకసారి. will and ordered purpose లో that's all that we can really predicate and the origin of manas is that it is the unified will activity. అంటే అది మనస్సు అనేటువంటిది మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనస్సు ఇట్ ఈస్ ద యూనిఫైడ్ విల్ యాక్టివిటీ. సో విల్ యొక్క యాక్టివిటీని అది స్వచ్ఛంగా అది సంపూర్ణంగా అది చేయగలిగేటువంటి సామర్థ్యము కలిగి ఉన్నటువంటి స్థితి. విల్లో ఏదైతే అంటే వాడు ఏది చేద్దామో అది చక్కగా చేయగలిగేటువంటి స్థితి విల్ యాక్టివిటీ. అంటే విల్ లోపల ఏదైతే నిర్ణయించుకోవడం అనేటువంటి జరుగుతుందో అది సంపూర్ణముగా మైండ్ ప్రిన్సిపల్లో అది స్ఫురించగలగటం, అది వాళ్ళు చక్కగా చేయగలగటం అన్నటువంటిది. ఇట్ ఇస్ ద యూనిఫైడ్ విల్ యాక్టివిటీ ఆర్ ది పర్పస్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద రియలైజ్డ్ ఐడెంటిటీ ఆఫ్ సమ్ గ్రేట్ సెల్ఫ్. పర్పస్ఫుల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సమ్ రియలైజ్డ్ గ్రేట్ ఐడెంటిటీ. సో ఒక పర్పస్ గురించి లైఫ్ అన్నటువంటిది లేదా ఒక పర్పస్ఫుల్ గా సెల్ఫ్ అనేటువంటిది లోపల ఉన్నటువంటి సెల్ఫ్ చక్కగా చుట్టూతో ఉన్నటువంటి పరిస్థితులకి వాటితోటి ఇది రియలైజ్ అవ్వగలగటం. సో ఫలానా పరిస్థితులు ఇవన్నీ మనకి దేనికి ఏర్పడతాయంటే వాటిలో నుంచి మనం మేల్కాంచి మనం ఒక దాని అందు సంపూర్ణంగా మేల్కాంచి ఉండటానికి ఈ పరిస్థితులు ఏందో మనం ఎలా ఉండాలో సరిగ్గా చక్కగా తెలుసుకోగలగటం అనేటువంటిది మైండ్ ప్రిన్సిపల్ అనేటువంటిది మనలో పనిచేయడం చేయాలి. కనుక ఇట్ ఈస్ ది purposeful expression of the self. Is that it is the purposeful expression of the realized identity of some great self, which colors the life and swings into intelligent cooperation all the lesser units. So దాని యొక్క ఎక్స్ప్రెషన్సే మన యొక్క లోవర్ అంటే సెల్ఫ్ నుంచి నాట్ సెల్ఫ్కి ఈ ఎక్స్ప్రెషన్స్ అంటే చక్కగా రిప్రజెంట్ అవ్వగలగటం. అంటే చుట్టూతో ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ మనకు ఏర్పడుతున్నాయి. వీటి ద్వారా మనలో ఒక రియలైజేషన్ అనేటువంటిది వస్తుంటుంది. ఇక్కడ ఇలా చేయకూడదు, ఇక్కడ ఇలా చేయాలి, ఇక్కడ ఇలా ఉండాలి, ఇక్కడ ఇలా ఉండకూడదు, ఇక్కడ ఇలా మాట్లాడాలి, ఇక్కడ ఇలా మాట్లాడకూడదు. ఇవన్నీ మనకి దేంట్లో రికార్డ్ అవుతున్నాయి అంటే లోపల ఉన్నటువంటి సెల్ఫ్లో ఇవన్నీ రికార్డ్ అయ్యి దాని చేత దాని యొక్క అప్పుడు ఒక పర్పస్ఫుల్ లైఫ్ అన్నటువంటిది మనకి ఇవన్నీ దేనికి ఏర్పడుతున్నాయి అంటే ఒక పర్పస్ ఉంది. వీడు రేపు పొద్దున వీడికి ఒక ఆఫీస్లో ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చి వీడి కింద ఒక 10 మంది పనిచేయాలంటే వీడికి చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్ అనేటువంటిది అలవాటు. అందు గురించి వీడికి ఒక డిసిప్లిన్ లైఫ్ చిన్నప్పటి నుంచి వీడికి ఒక డిసిప్లిన్ అనేటువంటిది
అలవాటు చేయడం అనేటువంటి జరుగుతుంది. దాని పర్పస్ ఏమిటి? రేపు పొద్దున్న వీడి కింద 10 మంది పనిచేస్తుంటే వీడు లేటుగా వచ్చి వాళ్ళు లేటుగా వస్తే పని అవుతుంది. వీడు పని అందు అశ్రద్ధగా ఉంటే వాళ్ళు పని అందు అశ్రద్ధగా పని అవుతుంది. వీడు అశ్రద్ధగా ఉంటే వాళ్ళు అశ్రద్ధగా ఉంటారు కదా. అందుకని వీడికి కొన్ని క్రమమైనటువంటి శిక్షణ అనేటువంటిది ఇచ్చి ఈ సెల్ఫ్ అనేటువంటిది చక్కగా వీటి అందు పూర్తిగా విచ్చుకొని ఉండగలిగేటువంటి శక్తి సామర్థ్యములు అన్నటువంటి సంపూర్ణముగా దానికి పెంపొందించగలిగేటువంటి విధానము ఈ మైండ్ ప్రిన్సిపల్ చేత ఏర్పడుతుంది. ఏర్పడినది ఈ సెల్ఫ్ నుంచి నాట్ సెల్ఫ్ కి దాని యొక్క విధానం అన్నటువంటిది చక్కగా తెలియబడి అది చక్కగా ఆ విధముగా నాట్ సెల్ఫ్ అంటే మైండ్ మనలో ఉండేటువంటి యాస్ట్రల్ ఫిజికల్ ఇవన్నీ కూడా దాని విధముగా ఇవన్నీ నడుచుకోవడం అన్నటువంటిది. సో ఈ రెండింటికి మధ్యలో ఈ మైండ్ అన్నటువంటిది పనిచేస్తుంది. అది మైండ్ అంటే, which colors the life and swings into intelligent cooperation all the lesser units included in its sphere of influence. Each of us in illustration is the thinking purposeful entity who acts as the Manasic principle. Who acts as the Manasic principle. So each of us in illustration is the thinking purposeful entity. మనలో ఈ రకముగా ఇన్నిటిలోనూ మనలో ఒక ఆలోచించేటువంటి ఒక ఫంక్షన్ అన్నటువంటిది పనిచేస్తుంది కదా, దాన్ని మైండ్ అన్నమాట. అంటే ఇన్ని పరిస్థితులు వచ్చాయి, దీనివల్ల మనం ఏంటి తెలుసుకోవాలి, దీనివల్ల మనకి ఏం బోధపడుతుంది, ఇక్కడ నేను ఎలా ఉండాలి అన్నటువంటిది మనకి తెలియజెప్పి మనకు ఆలోచించగలిగేటువంటి ఒక విధానం, ఒక మెకానిజం అన్నటువంటిది మనకి ఇచ్చారు. ఆ మెకానిజం లేదనుకోండి వాడి లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఎక్కడి దాకా వచ్చాడు, క్రితంసారి ఇక్కడ వేలు పెడితే షాక్ కొట్టింది, ఈసారి కరెంట్ వైర్లు కనబడగానే ముందు అది షాక్ కొట్టే వైరా కాదా ముందు టెస్ట్ చేస్తుంది. ఆలోచించగలిగేటువంటి స్థితి లేదనుకోండి ఆ వైర్లు ప్రతిసారి ముట్టేసుకోవడం అవుతుంది, ప్రతిసారి వాడికి షాకులు కొట్టడం ఇవన్నీ అయిపోతుంటారు. సో ఈ ఆలోచించగలిగేటువంటి శక్తి సామర్థ్యముల చేత వాడు దాని అందుకు ఒక అవగాహన పెంచుకొని దాన్ని వాడు తెలుసుకుని దానిలో వాడు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, ఎలా వాడి లైఫ్ ప్రొసీడ్ అవ్వాలి, ఇదంతా ఈ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అందించేటువంటిది మైండ్. So Manasic principle, entity who acts as the Manasic principle and the spring of action to all the units included in our three bodies. Each of us sways them to our will. We act, and by acting force cooperation as we see fit. సో ఇవన్నీ కూడా వాటికి కోఆపరేటివ్గా ఉండి ఇవన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఇవన్నీ తయారవ్వాలి. వద్దు చేయికి పెట్టాలన్నా వద్దు, షాక్ కొట్టేస్తుంది, నువ్వు మానేసేయి, నువ్వు పెడితే కనుక నీకు దెబ్బతింటావు, కాదు పెట్టి చూద్దాం ఏం కాదు ఇలా అనిపిస్తుంది. సో ఇలా అయ్యేటికి మళ్ళీ రెండోసారి షాక్ కొట్టడానికి ఎస్ నేను చెప్పాను వినలేదు, ఇలాంటిదంతా ఒక రియలైజేషన్ మైండ్లో మనకు జరుగుతుంది. ఎవడు బయట నుంచి పీచ్ చేయగలదు. సో మూడోసారి ఇంకోటి పెట్టాడు, మూడోసారి పెట్టినా ఇంకా నాలుగోసారి ఇంకా ఖచ్చితంగా చచ్చినా వాడు పెట్టడు, ఇంకా నేను పెట్టనంటాడు బయట. సో ఈ రకమైనటువంటి రియలైజేషన్ వాడికి అందించేటువంటిది మైండ్ ప్రిన్సిపల్. అంటే వాడంటే లోపల ఉన్నటువంటి సెల్ఫ్ వాడు రియలైజ్ అయిపోతాడు. ఆ సెల్ఫ్ రియలైజ్ అయినటువంటిది నాట్ సెల్ఫ్ లో అది చక్కగా దాని యొక్క ప్రతి స్పందనగా ఇవన్నిట్లోనూ వచ్చేస్తుంది నాట్ సెల్ఫ్ లో దాని యొక్క ఇది. సో దానికి తగ్గట్టుగా ఈ మూడు కూడా దానికి తగ్గట్టుగా కనెక్టివిటీలో ఈ మూడు పనిచేయడం అనేటువంటి జరుగుతుంది. ఫస్ట్ కోఆపరేషన్ యాజ్ వి సీ ఫిట్. The Logos does the same on a larger scale. In this thought lies light on the question of karma, of free will and of responsibility. So ikkada question of free will and of responsibility. Ikkada on the question of karma. So karma అన్నటువంటిది ఒకటి పనిచేస్తుంది. అంటే వీడిది చేయుట, ఈ చేయడం అనేటువంటిది వాడి యొక్క రెస్పాన్సిబిలిటీ, వాడి యొక్క ఫ్రీ విల్. చేయొచ్చు చేయకపోవచ్చు. సో ఈ మూడు ఒకటి వీటిలో పనిచేస్తుంటాయి. ఒకటి కర్మ అనేటువంటిది ఒకటి వీటి మీద పనిచేస్తుంటుంది, ఒక ఫ్రీ విల్ అనేటువంటిది పనిచేస్తుంటుంది, ఒకటి రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది పనిచేస్తుంది. ఈ మూడు వీడి యొక్క మైండ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంటాయి. ఒకటి వాడి యొక్క కర్మ చేత వాడు అది చేయుట అనేటువంటి దానిలోకి వాడు మనస్సు తీసుకెళ్తుంటాడు, నువ్వు ఇది చెయ్యాలి, ఇది చెయ్యి, అలా వాడికి సహజంగా వాడికి అది తట్టేటట్టుగా అది చెయ్యాలనేటువంటి ఉద్దేశం కలిగేటట్టుగా వాడి చేత చేయిస్తుంది. ఎందుకంటే అది చేయడం చేత వాడు కొంత ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పొందాలి సంవత్సరం ఈ జీవితంలో, అందు గురించి వాడి చేత ఆ పని చేయించుతుంది. సో
అది కర్మ. ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ. ఇది నీ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది లోపల తెలియజెప్పేటువంటిది మైండ్. సో వాడి ఒక రెస్పాన్సిబిలిటీగా వాడికి తెలియబడుతుంటుంది. ఇంకొకటి ఫ్రీ విల్. చేయకపోవటం వాడి ఇష్టం. వాడిని అంటే వాడికి ఒక కంపల్సరీగా చెయ్యాలి అనేటువంటిది వాడికి మైండ్కి అవసరం లేదు. వాడికి ఒక ఫ్రీ విల్గా ఉంటాడు మైండ్. వాడికి చేయాలంటే చేయొచ్చు, లేవాలంటే లేవచ్చు, పడుకోవాలంటే పడుకోవచ్చు, వాడి ఇష్టం. కానీ వాడికి అది ఇచ్చారు, వాడికి రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు, వాడికి కర్మ అనేటువంటి 3 ఇచ్చారు అన్నమాట మైండ్కి. Manas is really will working itself out on the physical plane, and the truth of this will be seen when it is realized that all our planes form the cosmic physical plane. So manas అన్నటువంటిది ఏంటంటే ఇట్ ఈస్ ది అంటే పైన విల్ అన్నటువంటిది ఏమిటో దాని యొక్క ప్రతిబింబముగా మనస్సు అన్నది పనిచేస్తుంది. సో మనస్ ఇస్ విల్. దానికి ఇష్టం, నీకు చేయాలో చెయ్యి, మానేయాలో మానే, ఇష్టం. ఆ పూర్తి ఫ్రీడమ్ అనేటువంటిది మనసుకి ఇచ్చేసారు. ఇట్ ఈస్ ద విల్ ఆస్పెక్ట్ అనమాట. ఒకటి రియల్లీ విల్ వర్కింగ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది ఫిజికల్ ప్లేన్. సో దీని యొక్క అన్ని లేయర్స్ యొక్క ఇదే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఉండేటువంటి 7 లేయర్స్ ఈ మన యొక్క మనసు అనేటువంటిది యొక్క దాంట్లో మనసు అనేటువంటిది దీని యొక్క లేయర్స్ గా కూడా వర్తిస్తున్నారు. అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, పైన మనసు అనేటువంటిది మేనిఫెస్ట్ అయ్యేకి దాని యొక్క ప్రతిబింబముగా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. అది ఎట్లాగో అలాగే మన యొక్క మనస్సు అన్నటువంటి దాని చేత మన యొక్క ఫిజికల్ ప్లేన్ అంటే ఈ 7 లేయర్స్ ఇవన్నీ మేనిఫెస్ట్ అవుతాయి. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అంటున్నది పైన మనస్సు పనిచేయడం చేత మేనిఫెస్ట్ అవుతుంది. ఇక్కడ మనకి మన యొక్క విల్ ఆస్పెక్ట్ అన్నటువంటిదిగా మనస్సు అన్నటువంటిది పనిచేస్తూ దీని చేత ఇవన్నీ కూడా ఏర్పడుతుంది. సో మన యొక్క ఇవన్నీ మన లేయర్స్ ఇవన్నీ కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ లో ఒక రకంగా భాగం. And the truth of this will be seen when it is realized that all our planes forms the cosmic physical plane, whereon an entity inconceivably greater than our logos is working out a set purpose through the logos, through us, and through all spirit substance that is included within his sphere of radiatory activity. Okay? Higher principle and it is one just whereon an entity inconceivably greater than our logos. సో మన యొక్క సోలార్ లోగోస్ వీటన్నిటికన్నా ఒక గ్రేటర్ ఎంటిటీ అంటే పనిచేస్తుంది. అంటే వీటన్నిటిలోనూ పనిచేస్తున్నది అంటే ఏమంటే ప్రిన్సిపాల్ గారు కూడా కొన్ని విషయాల్లో నియమబద్ధులై ఉంటున్నారట. అంటే ఏంటి, ఆయన పైన ఇంకొకడు ఉన్నాడు. వీళ్ళందరిలోనూ మనసు అంటుంది పనిచేస్తుందని చెప్పుకున్నాం మనం. సో వీళ్ళందరిలోనూ మనసు అంటుంటే పనిచేస్తుంటే దీనికి పైన ఒకడు ఉన్నాడు, దీనికి మాస్టర్గా, వాడిని గ్రేటర్ ఎంటిటీ అన్నారు. Greater than our logos is working out a set purpose through the logos, through us, through all spirit substance that is included within his sphere of radiatory activity. ఆయన యొక్క రేడియేటరీ యాక్టివిటీ చేత సోలార్ లోగోస్ లో ఉన్నటువంటి మైండ్ పనిచేస్తుంది. ఆయన యొక్క రేడియేటరీ యాక్టివిటీ చేత ప్లానెటరీ లోగోస్ లో ఉన్నటువంటి మనస్సు అనేటువంటి ప్రిన్సిపల్ పనిచేస్తుంది. మనలో ఉన్నటువంటి మనస్సు అనేటువంటి ప్రిన్సిపల్ అనేటువంటి పనిచేస్తుంది ఆయన యొక్క రేడియేటరీ యాక్టివిటీ చేత. అంటే రేడియేటరీ యాక్టివిటీ ఆయన నుంచి వచ్చినటువంటి వేవ్స్ లాంటివి మన మనసుకు టచ్ అవుతుంది. దానికి తగ్గట్టుగా మన మనసులో ఆ ఆలోచనలు అనేటువంటివి వేస్తుంది. భూమి మీద జీవులకి ఈ ఆలోచనలు ఇవన్నీ దేని చేత ఏర్పడుతున్నాయంటే దీనికి పైన ఒకటి ఉన్నాడు, వాడు అక్కడ ఇది ప్రొడ్యూస్ చేస్తాడు. మన యొక్క టీవీ సెట్ లాంటిది మనం ఏ ఛానల్ అయినా పెట్టుకోవచ్చు, బట్ ఈ ఛానల్స్ అన్ని ప్రొడ్యూస్ చేసేవాడు ఒకడు ఉండాలి. నువ్వు ఏ ఛానల్ అయినా చూసుకో, నీ ఇష్టం, నీ టీవీ అది, ఓకే రైట్. బట్ అక్కడ ప్రొడ్యూస్ చేసేవాడు ఒకడు ఉంటేనే నీకు ఆ ఛానల్స్ అన్ని నీకు ఇందులో వస్తాయి. ఒకటి ఈటీవీ, ఒకటి బీటీవీ, ఒకటి జీటీవీలో ఏమన్నా ఎన్నైనా రావచ్చు. బట్ ప్రొడ్యూస్ చేసేవాడు ఒకటి ఉన్నాడు వీటన్నిటికీ పైన. వాడు అక్కడి నుంచి ఛానల్స్ అన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఒకడికి ఏటీవీ వస్తుంది, ఒకటి బీటీవీ వస్తుంది, ఇలా అనేక ఛానల్స్ వస్తున్నాయి వీళ్ళకి. అది ఎట్లాగో అట్లా. Certain problems of real interest are prone to enter our minds, but they serve only to develop abstract thoughts and to expand the consciousness, for they are as yet insoluble and will remain so. మనకు వచ్చేటువంటి కష్టాలు కానీ మనకు వచ్చేటువంటి ప్రశ్నలు ఏంటి, ఇక్కడ ఇది ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తాయి. అవన్నీ దేనికంటే మనం ఇంకా మనలో విచ్చుకోవడం అనేటువంటి జరగడానికి ఈ ఆలోచనలు అనేటువంటి అన్నీ ఏర్పడుతుంటాయి. టు ఎక్స్పాండ్ ది కాన్షియస్నెస్. బాగా గుర్తుంచుకోవాలి, మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయంటే ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేటికి వీళ్ళు ఎక్స్పాండ్, కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది మనకి. ఇప్పుడు పరీక్ష రాసేటికి ఆ సబ్జెక్ట్ మీద వీళ్ళకి ఒక గ్రిప్ వస్తుంది. పరీక్ష రాయలేదు అనుకోండి,
చదువుతాడు, లేకపోతే లేదు. వీడు చదువుతున్నా వాడికి గ్రిప్ ఉంది లేదు ఎక్కడ తెలుస్తుంటే వాడికి పరీక్ష పెట్టినప్పుడు వాడికి తెలుస్తుంది. లేకపోతే అంత వచ్చేసినట్టు ఉంటుంది. అంతా వచ్చేసింది అనుకున్నానండి, అంతా వచ్చేసింది, కానీ ఎగ్జామ్కి వెళ్ళడానికి ఏం రాయలేకపోయాను అంటే ఏమిటి? సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యూ, ట్రై టు రెక్టిఫై దట్. అంతే, సింపుల్. సో అది ఎట్లాగో లైఫ్లో కూడా సిచ్యువేషన్స్ అనేటువంటి అనేక రకాలైనటువంటి వస్తుంటాయి. ఇవన్నీ మనం అప్లిఫ్ట్ చేయడానికి, మన యొక్క కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. సో దాని విధంగా సమ్ ఆఫ్ దెమ్ మైట్ బి ఎన్యూమరేటెడ్ యాజ్ ఫాలోస్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అనేటువంటి మనకు చెప్తున్నారు. హూ ఈస్ ది కాస్మిక్ ఎంటిటీ ఇన్ హూస్ స్కీమ్ అవర్ లోగోస్ ప్లేస్ హిస్ లిటిల్ పార్ట్? ఇక్కడ పార్ట్. హూ ఇస్ దిస్ కాస్మిక్ ఎంటిటీ? ఎవడి ఎంటిటీ? ఎంటిటీ అని అన్నారు కదా ఇందాక. ఆయన ఎవడు, ఎక్కడ ఉన్నాడు? ఆయన దీంట్లో మన యొక్క స్కీమ్ ఏంటి భాగం? సో మన యొక్క స్కీమ్ దానిలో ఆయనలో ఏ భాగముగా ఇది వర్తిస్తుంది? అన్ని 777గా చెప్పాం కదా. ఆయన ఏంటి? ఏంటిదంతా? క్వశ్చన్ మార్క్. తర్వాత సెకండ్ క్వశ్చన్ ఇస్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గ్రేట్ పర్పస్ హీ ఈస్ వర్కింగ్ అవుట్? వాట్ ఈస్ ది పర్పస్ దట్ హీ ఈస్ డూయింగ్? ఏంటి పర్పస్ అంతా? ఈజ్ వర్కింగ్ అవుట్. ఏంటి ఆయన చేద్దాం అనుకునేటువంటి కార్యక్రమం? సో పైన ఒక ఎంటిటీ అనేది ఉందన్నారు కదండి, సోలార్ లోగోస్ వీటన్నిటికీ పైన. ఆయన యొక్క పర్పస్ ఏమిటంటే, పర్పస్ లేకుండా పని చెయ్యరు కదండి. సో వాట్ ఈస్ దిస్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఆల్? పర్పస్. మనం పొద్దున్న లేచి ఒక పని చేస్తున్నట్టు ఒక పర్పస్, ఉద్యోగం చేస్తున్నట్టు ఒక పర్పస్. సో అలా పర్పస్ ఏమిటి? ఆయన పర్పస్ ఏమిటి అంటే, ఒకటి పర్పస్ ఇస్ ఓన్లీ ఓకే అంటే ఇంకా హయ్యర్ ప్లేన్స్ లోకి ఎదేకనం, ఇంకా ఉత్తమమైనటువంటి లోకాల్లోకి వెళ్ళడం అనేటువంటిది మనకు ఏర్పడేటువంటి పర్పస్. లేదా మనం ఈ పని ఎందుకు చేస్తున్నా అంటే, దీనివల్ల నాకు ఈ లాభం కలుగుతుంది కాబట్టి ఈ పని చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా ఈ పని అంటే, ఒక పర్పస్ ఉందండి. వాడు 50 రూపాయలు ఇస్తానంటే అందు గురించి పని చేస్తున్నాను. లేదా ఈ పని చేస్తుంటే నాకు సంతోషం వస్తుంది, అది అందు గురించి చేస్తున్నాను. అంటే ఏదైనా సరే ఫైనల్గా వెళ్ళేది ఏంటంటే, దానివల్ల నాకు సుఖము సంతోషము అనేటువంటిది ఏర్పడుతుంది, అందు గురించి ఈ పని చేస్తున్నాను అనేటువంటిది ఉంటుంది. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ గ్రేట్ ఎంటిటీ? ఆయన ఒక హై కాన్షియస్నెస్ అనండి, ఒక గ్రేట్ ఎంటిటీ ఆఫ్ ద వన్ హోమ్ అబౌట్ హోమ్ నాట్ మెడిసిన్. ఆయన పర్పస్ ఏమిటి? ఆయన కూడా ఒక పర్పస్ ఉండాలి. ఏం లేదు, పర్పస్ అంటే ఒకటి పర్పస్. వాట్ ఈస్ హిస్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్ వన్? చేస్తుంటే బాగుంది, రోజు ప్రేయర్ చేస్తుంటే బాగుంది, పూజ చేస్తుంటే బాగుంది, చేస్తున్నాం అందు గురించి. ఏంటి పర్పస్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ పూజ? బికాస్ వీఆర్ ఎంజాయింగ్ ఇట్. అది నాకు ఒక సంతోషం ఇస్తుంది, ఒక ఆనందం ఇస్తుంది, అందు గురించి చేస్తున్నాం. కొన్ని కాజ్లెస్గా మనం కొన్ని వర్క్ చేస్తాం. ఎందుకు చేస్తుంటాం అంటే, వాటి కాజ్ ఉండదు, మనకు ఒక సంతోషం అనేటువంటిది కలుగుతుంది. పూజ చేస్తున్నంతసేపు మనసు అంతకుముందు అంతా కూడా గందరగోళంగా ఉంది, చిరాకుగా ఉంది, ఏమిట్రా ఈ పరిస్థితులు అనిపిస్తుంది. అక్కడ ఎక్కడికో గుడిలో కూర్చున్నాం, పోతే అటు ఆ దారిలో పోతుంటే ఏదో గుడి వచ్చింది, అక్కడ ఏదో మంత్రాలు ఎందుకు సరే దండం పెట్టుకుని వెళ్దాం అనుకుని వెళ్ళినాను. లోపల ఆయన ఏదో పావుగంట నుంచి పెట్టేసాడు, తర్వాత హారతి ఇచ్చాడు, అది చేసి ఒక అరగంట సేపు గుడిలో గడిపేసి, ఆ అరగంట సేపు నెమ్మదిగా మనకున్నటువంటి అన్ని స్లోగా అలా మర్చిపోయి మళ్ళీ గుడి నుంచి బయటకు వచ్చి బండి స్టార్ట్ చేసుకున్నప్పటికి మళ్ళీ మన ప్రాబ్లమ్స్ గుర్తొచ్చి, అంటే 6 గంటల సేపు ఏమైంది, మన ప్రాబ్లమ్స్ మనం మర్చిపోగలిగాం. సో ఒక పర్పస్ అనేటువంటిది ఉంది వాటిలోకి వెళుతుంటే. మనం ఒక హయ్యర్ లెవెల్లోకి మనం ఎలివేట్ అవ్వడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తాం. సో మనకు ఒక ఆనందం కలుగుతుంది, అది పర్పస్. సో ఆ పర్పస్ ఏమిటనేది తెలుసుకోవాలి ప్రతి వాళ్ళు కూడా మనం చేస్తున్నటువంటి పనులలో. Which center in his body is represented by our solar system? Which center in his body? ఆయనలో మన సోలార్ సిస్టమ్ ఏ సెంటర్కి సంబంధించినది? నేను చెప్పుకున్నాం కదా మనం, అవి 7 సెంటర్స్ లో మన సోలార్ సిస్టమ్ ఏ సెంటర్ సంబంధించినది? బేస్ సెంటరా, లేదా థ్రోట్ సెంటరా, లేదా హార్ట్ సెంటరా, స్ప్లీనిక్ సెంటరా, ఏంటి? ఏ సెంటర్కి సంబంధించినది? అలా అంటే ఘోర తపస్సు అంటారు తీసారు, అలా తపస్సు చేయాలి దీన్ని విషయాలు, అప్పుడు అలా వెళ్ళిపోతాడు కదా. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఇన్కార్నేషన్ హీ ఈస్ నౌ అండర్గోయింగ్? నేచర్ ఆఫ్ ఇన్కార్నేషన్, ఆయన ఇప్పుడు ఏ తత్వముగా ఆయన వ్యక్తీకరణ అవుతూ ఉన్నాడు? కొంచెం బాగా డెప్త్గా వెళ్ళేటువంటి విషయాలు. ఏ తత్వముగా ఆయన తెలియబడుతున్నాడు
అంటే అనేక తత్వాలుగా ఆయన వస్తుంటాడు, అనేక తత్వాలుగా తెలియబడుతుంటాడు. ఇప్పుడు ఒక జిఎం గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఆయన ప్రస్తుతం ఏ డిపార్ట్మెంట్ లేదా ప్రస్తుతం ఏ బ్రాంచ్ ఆయన దాని యొక్క అకౌంట్స్ చూస్తున్నారు, లేదా దాని గురించి సంపూర్ణమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నారు. అలాంటిది అన్నమాట. లేదా ఏ బ్రాంచ్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అలా వాట్ ఆర్ ద 10 systems, the 3 and the 7, of which our solar system is one? Must we look for the major 3 within the 7 or extraneously? మనకి ఇక్కడ మొత్తం 10 systems ఉన్నాయి. ఒకటి మనం చెప్పుకున్నాను నిన్న క్లాస్లో, తర్వాత 3, తర్వాత 7 ఇలా ఉన్నాయి. 3 మేజర్ సిస్టమ్స్ అన్నారు, 7 సిస్టమ్స్ అన్నారు. మన సోలార్ సిస్టమ్ ఏ సిస్టంలోది? 7 systems-లో ఒకటి. అది మనం తెలుసుకున్నాం. అయితే మస్ట్ వి లుక్ ఫర్ ద మేజర్ 3 విత్ ఇన్ ద 7. ఆ 7లో మేజర్ 3 మైనర్ 4లో ఉన్నాయి. మనం మేజర్ 3లో ఉంటున్నామా, మైనర్ 4లో ఉంటున్నామా? అంటే సోలార్ సిస్టమ్ యొక్క గుణాలు, వాటికి హై ప్రిన్సిపల్స్ మనకి ఇక్కడ టీచ్ చేసేస్తున్నారు. ఆర్ ఎక్స్ట్రీనియస్లీ అది. సో ఎక్కడిది ఈ మన సోలార్ సిస్టమ్ అంటే మనం ఇది బాగా మనకు అవగాహన అవ్వాలంటే, ఈ క్వశ్చన్స్ మనకు ఆన్సర్స్ రావాలి అంటే మనలో ఏం చేయాలంటే అలా ధ్యానం చేయాలి. సూర్యుడిని ధ్యానం చేయాలి. మనం బాగా చక్కగా అలా సూర్యుడు దాన్ని మించుకోవడం, ఇలా కడుపులా రోజు ధ్యానం చేస్తుంటే సూర్య లోకాల్లో నుంచి అంతర్లోకాల్లోకి మనం అలా విచ్చుకుంటాం. అక్కడ ఎన్నో సూర్యగోళాలు కనిపించడం, ఇవన్నీ అలా దర్శనం అవుతాయి మనకి. అలా హయ్యర్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా చక్కగా అలా దర్శనం. ఇవన్నీ ఒక్కొక్క ప్రశ్న మనం అలా కొన్ని నెలలు అలా ధ్యానం చేయాలి. అప్పుడు వీటికి ఆన్సర్స్ మనకు వస్తాయి. ఎందుకు ఆయన ఆన్సర్స్ చెప్పలేదు అంటే కనుక, క్వశ్చన్ ఆన్సర్స్ వాళ్ళే ఇచ్చారు. టీచర్ పాఠం చెప్పిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దీనికి ఆన్సర్స్ రాసుకురండి అంటారు. అంటే వాడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లైన్ వాడు చదువుతాడు. టీచర్ ఆన్సర్లు ఇచ్చేసారు అనుకోండి, వాడు టెక్స్ట్ బుక్ ఇంక చదువుతున్నాడు. అది ఎట్లాగో ఇప్పుడు కూడా మనకు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. వీటిని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్నారు. What is the coloring or basic quality of this cosmic entity? So cosmic entity అదే మేజర్ 3 అన్నమాట. ఈ మేజర్ 3గా ఉన్నటువంటి కాస్మిక్ ఎంటిటీ ఏంటి, దాని యొక్క కలరింగ్ ఏంటి అందులో? అంటే మనకి ఈ కాస్మిక్ ఎంటిటీ నుంచి మనకి ఏర్పడింది, దాని యొక్క కలర్ ఏంటి? కాస్మిక్ ఎంటిటీ యొక్క కలర్ ఏంటి? సోలార్ ఎంటిటీ కలర్ ఉంది, కాస్మిక్ ఎంటిటీ కూడా కలర్ ఉంటుంది కదా. సో ఆ కాస్మిక్ ఎంటిటీ నుంచి మన సోలార్ ఎంటిటీ, సోలార్ ఇవన్నీ వచ్చాయి. ఆ కాస్మిక్ ఎంటిటీ యొక్క కలరింగ్ ఏమిటి? అదేంటి అది తెలుసుకోండి. Is the coloring of the 4th cosmic ether, the Buddhic plane, blue or is it violet to correspond with the 4th physical ether? So మనది అది బ్లూనా లేదా వైలెటా? మనది 4th ఫిజికల్ ఈథర్ ఏమిటి కలర్? వైలెట్. వైలెట్ దేవాస్ అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ వైలెట్. వాళ్ళది బ్లూనా వైలెటా తెలుసుకోండి. Why is Buddhic extraterritorially regarded as yellow in color? బుద్ధిక్ ప్లేన్ ఎల్లో కలర్ గా దేని చేత చెప్పుకొడుతున్నారు? ఏమిటి ఎల్లో కలర్ అని చెప్పారు? బుద్ధిక్ ప్లేన్ ని ధ్యానం చేయండి, తెలుసుకోండి. మనకి ఎక్స్ట్రాటరిక్ కలర్స్, ఇస్ట్రాటరిక్ కలర్స్ అనేటట్టు ఉన్నాయి కొన్ని. సో ఎక్స్ట్రాటరిక్ గా మనకు బుద్ధిక్ ప్లేన్ ని ఎల్లో కలర్ గా చెప్పారు. అంటే ఏమిటిది ఎల్లో కలర్ అంటే చెప్పడంలో దాని యొక్క విశిష్టత అది తెలుసుకోండి. Which are the primary 3 centers in the body of our solar logos and which the minor 4? Primary 3 centers in the body of our solar logos. మన యొక్క solar logos లో which are the primary 3 centers in the body of solar logos and which the minor 4? అంటే మన solar logos లో 7 centers ఉన్నాయి, అవే 7 planets. సో ఈ 7 planets లో 3 primary centers అన్నారు, అవి ఏమేమి గ్రహములు తెలుసుకోండి. మైనర్ 4 అన్నారు, అవి ఏమేమిటి? ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, తెలుసుకోండి. సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. వాట్ ఈస్ ద కర్మ ఆఫ్ ది డిఫరెంట్ స్కీమ్స్? సో ఈ స్కీమ్ అన్నటువంటిది ఏర్పడడంలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిలబస్ లాంటిది అన్నమాట. స్కీమ్ అన్నటువంటి
వీడు 4th క్లాసా 5th క్లాసా లేదా ఒకే క్లాస్లో వీడు ఫస్ట్ టర్మ్లో ఉన్నాడు, సెకండ్ టర్మ్లో ఉన్నాడు. ఫస్ట్ టర్మ్లో ఉండేప్పుడు చదువుకునేటువంటి లెసన్స్ వేరుంటే సెకండ్ టర్మ్లో వీడు చదువుకునేటువంటి సబ్జెక్ట్స్ 5th క్లాసే. ఫస్ట్ టర్మ్ వచ్చినప్పుడు 1 నుంచి 10 లెసన్లు, సెకండ్ టర్మ్లో 11 నుంచి 20. వాడికి ఎగ్జామ్ అన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్సా సెకండ్ టర్మ్ ఎగ్జామ్సా? ఫస్ట్ టర్మ్ సిలబస్లో చదవబోతున్నారు, సెకండ్ టర్మ్ సిలబస్ అది ఉంటుంది కదా. అలా స్కీమ్ అని అంటే అట్లా అంటే ఈ స్కీమ్ అనేటువంటిది ఎర్త్ స్కీమ్ అంటారు. అంటే ఏమిటి? అది విచ్చుకొని వర్తించుతున్నటువంటి లేయర్స్. ఇప్పుడు ఏ స్కీమ్ లో ఉంది ఎర్త్ అంటుందిగా చెప్తున్నారు. సో వాట్ ఈస్ ద కర్మ ఆఫ్ ది డిఫరెంట్ స్కీమ్స్? సో ఒక్కొక్క స్కీమ్ లో దానికి ఇవ్వబడుతూ ఉన్నటువంటి కార్యక్రమం ఏమిటి? 4th క్లాస్లో ఉన్నాడు, ఫస్ట్ టర్మ్ లో ఉన్నాడు. అందులో సైన్సా, సోషలా, తెలుగునా, హిందీనా, మ్యాథ్సా, ఏమిటి సబ్జెక్ట్ అన్నట్టు దాన్ని సైకిల్స్ అన్నారు మళ్ళీ ఈ స్కీమ్లో అలా. సో ఒక్కొక్క స్కీమ్లో వాడికి ఇవ్వబడుతున్నటువంటి కార్యక్రమం ఏమిటి అదొకటి తెలుసుకోండి అన్నారు. వాట్ ఈస్ ద ఓవర్ బ్యాలెన్సింగ్ కర్మ ఆఫ్ ది లోగోస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఇట్ ఎఫెక్ట్స్ ది 10 schemes within his system. All these questions and numbers of others will arise in the mind of the interested student, but beyond the formulation of them, he may not as yet go through the 5th round. Will see the realization by men of the nature of the karma of the logos of our chain. Of the logos of our chain. బాగా ధ్యానం చేయాలి, ఎక్కువగా ధ్యానం చేయడానికి బాగా చేసుకోవాలి. మనకి బాగా ధ్యానంలో ఎక్కువ గమనించుకుంటూ అలా ధ్యానం చేసుకుంటుంటే సృష్టిలో ఉన్నటువంటి రహస్యాలు అలా వెంచుకొని మనకి దర్శనం అవుతుంటాయి. Words as oft we have been told, blind and stultified. Words that చెప్పేటువంటిది కాదు. It belongs to the plane of experience. నువ్వు సినిమా చూసావు కదా, సినిమా చాలా బాగుందంటే నువ్వు చెప్పు అంటే భాగ్యం ఉంది ఆ కలరింగ్ అని, అది అది ఎంత చెప్పినా అది చూసాడు, చూడటం వేరు, వీటి నోటితో చెప్పింది వేరు. నువ్వు కూడా వెళ్ళాలి రా సినిమా చూడాల్సిందే. అంటే ఏంటంటే ఆ చూడటంలో మనం పొందేటువంటి ఎక్స్పీరియన్స్ వేరు. అది వాడు చూసి వచ్చిన సినిమా టికెట్ కొనుక్కోకుండా వాడు చెప్పిన సినిమా చూసినటువంటి వాడు చెప్పింది విని మనకు పొందేటువంటి అనుభూతి వేరు. రెండుకి చాలా తేడా. అయితే ఈ చెప్పించుకోవడం అనేటువంటి చేయడం చేసి ఏమవుతుందంటే మనకి దాని అంత అభిలాష పెంచుకొని దాన్ని మనం ధ్యానంలో మనం ఇది చేస్తే చక్కగా మనకు కూడా ఆ లోవర్ ప్లేన్స్ అవన్నీ చక్కగా వెచ్చుకొని అవి కూడా మనం దర్శించడానికి ఇవన్నీ మనకి దోహదపడతాయి. In summing up, this quality of manas may be somewhat apprehended if the student regards it as the intelligent will, the active purpose, and the fixed idea of some entity which brings about existence. In honor of intelligent will, the active purpose. Intelligent will గా తెలుసుకోండి. అదొక అంటే చక్కగా థింక్ చేయగలరు, ఇది చేయొచ్చా చేయకూడదా, ఇది ఎలా చేయాలి, ఏమిటి వాడు మాట్లాడుతున్నాడు నిజమేనా అబద్ధం, దట్ ఈస్ ద ఇంటెలిజెంట్ విల్. వాటిలో మేల్కాంచి ఉన్నటువంటి ప్రజ్ఞ ఇంటెలిజెంట్ విల్. ది యాక్టివ్ పర్పస్ అంటే పర్పస్ అంటే చక్కగా వాడి మనసు తెలియబడుతుంది. And the fixed idea of some entity which brings about existence, utilizes form and works out effects from causes through discrimination in matter. Works out the causes from effects. సో ఇది ఇలా వీడు ఇలా మాట్లాడంటే దీనికి ఏంటి కారణం, దట్ ఈస్ ద కాజ్. అంటే ఎప్పుడైనా సరే మన కాజ్ లోకి తీసుకువెళ్ళగలిగి మనని ఆలోచించుకుని మనం ఏం చేయాలో బోధపరిచేటువంటిది మనస్సు. మనసు లేదనుకోండి వీడు కాజెస్ లోకి వెళ్ళాడు, వీడి ఎఫెక్ట్స్ లోనే ఉండిపోతాడు. సో మనసు ద్వారా ఎప్పుడు కూడా మనం వీడు ఇలా ఎప్పుడు ఇలా మాట్లాడండి, వీడు ఇలా ఎందుకు మాట్లాడాడు, ఏదో కారణం ఉండుంటుంది, ఓ అదండి అని వీడికి ఇలా తెలిసేటువంటిదిగా ఉంటుంది అన్నట్టు. మనసు అంటే వీడు కాజెస్ తీసుకెళ్తాం. సారీ నేను ఫంక్షన్ లో కలిశాను కానీ వేరే వాళ్ళందరూ మాట్లాడుతుండడంలో నేను నిన్ను మిస్ అయిపోయాను, తర్వాత నేను నీతో మాట్లాడదాం అనుకున్నాడికి టైం చాలా లేట్ అయిపోయింది, వెళ్ళిపోయినట్టున్నావు, అంతకంటే ఇంక వేరే కారణాలు, ఇలా ఒక రియలైజేషన్ కానీ ఒక ఇది కానీ వీడికి కాజెస్ లోకి వెళ్ళి థింక్ చేయగలిగేటువంటి ఎంటిటీ వీడికి అందించేటువంటి స్థితి అన్నమాట మనస్సు అంటుంది. యూటిలైజర్స్ ఫారం, అది దీనికి ఉండేటువంటి ఫారం ని చక్కగా యూటిలైజ్ చేస్తుంది. అంటే ఏంటి, దీనికి ఉండేటువంటి మనసుకు ఉండేటువంటి ఫారం ఏమిటి, మనలో థింకింగ్ చేసేటువంటి క్యాపబిలిటీ. సో దాన్ని చక్కగా యూటిలైజ్ చేసుకోవటం. అండ్ వర్క్స్ అవుట్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ కాజెస్ త్రూ డిస్క్రిమినేషన్ అండ్ మ్యాటర్, separation into form, and the driving of all units
within his sphere of influence to the fulfillment of that set purpose. To the fulfillment of the set purpose. అలా అద్భుతంగా చెప్తున్నారంటే ఈయన అసలు. Discrimination in matter, separation into forum, and the driving of all units within his sphere. సో వీడు ఏ పని చేస్తున్నా సరే ఆయన యొక్క పరిధిలోనే వీడు చేసేటువంటిది. నువ్వు ఏ ఛానల్స్ పెట్టుకున్నా, మనకు 100 ఛానల్స్ ఉన్నాయి. ఈ 100 ఛానల్స్ కూడా వాడిస్తున్నటువంటి 100 ఛానల్స్ లో నీకు ఏ ఛానల్ కావాలో ఆ ఛానల్ పెట్టుకుంటున్నావు, కానీ నువ్వంటూ కొత్తగా రూపొందించుకుని పెట్టుకునేటువంటిది ఏమీ లేదు. మనం కొన్ని ఛానల్స్ ఆయన రిలీజ్ చేశాడు, అందులో నీకు నచ్చిన ఛానల్ నువ్వు చూసుకుంటున్నావు, అంతవరకే నీకు ఇచ్చినటువంటి ఫ్రీడమ్. ఆయన రిలీజ్ చేయనటువంటి ఛానల్ నువ్వు ఏదైనా చూడగలవా? చూడలేవు. డిష్ యాంటీనా వాడు కొన్ని ఛానల్స్ రిలీజ్ చేస్తాడు, అవి మాత్రమే మనం చూడగలం. అది ఎట్లాగో అది కూడా ఆయన యొక్క పరిధిలోనే నీ మనస్సు అనేటువంటి ప్రిన్సిపల్ నువ్వు వర్తించుకుంటూ నువ్వు గమ్యాన్ని చేరుట అనేటువంటిదిగా ఇక్కడ జరుగుతుంది. అండ్ హిస్ లార్జర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది సెట్ పర్పస్ ఉన్నారు. అంటే ఏంటి? ఒక సెట్ పర్పస్ కి మనం ఆఫ్ ఆల్ యూనిట్స్ విత్ ఇన్ హిస్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ సెట్ పర్పస్. ఒక సెట్ పర్పస్ కి నీకు దేహం అనేటువంటిది ఇచ్చారు, ఒక పర్పస్ ఉంది దేహం ఇవ్వడానికి. ఇదంతా ఆ సెట్ పర్పస్ యొక్క పరిధిలో, అంటే నువ్వు ఏం ఆలోచించినా ఏది చేసినా సరే ఆయన యొక్క పరిధిలో నువ్వు ఉంటున్నావు. ఇదంతా కూడా ఒక హయ్యర్, ఏదో మనం ఏదో చాలా ఇది అనుకుంటున్నాం, కానీ ఆయన యొక్క పరిధిలో మనం వర్తిస్తున్నాం. మనం ఈ బౌండరీస్ ఇచ్చేసాడు మనకి, అంతే. ఈ బౌండరీస్ దాటి మనం వెళ్ళాం. ఆఫ్ ది సెట్ పర్పస్ మనకి ఇలా ఇవ్వడానికి, ఇలా సపరేట్ మనసు అంటువంటిది ఇవ్వడానికి ఒక సెట్ పర్పస్ ఉంది, ఒక పర్పస్ ఉంది. ఊరిన పర్పస్ లేకుండా మనందరికీ మనసులు అనేటువంటిది ఇవ్వలేదు. ప్రతి దాంట్లోనూ చైతన్యం సంపూర్ణంగా మేల్కాంచాలి. అదే వీళ్ళకి ఆ సెట్ పర్పస్ అనేటువంటిది పూర్తిగా ఈ మనలో ఉన్నటువంటి అణువులు వీటన్నిటిలోనూ చక్కగా ఆ పర్పస్ఫుల్ అనేటువంటిది జరగడానికి మనకు మనస్సు అనేటువంటిది ఇచ్చారు. అంటే ఒక బ్రాంచ్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మనకి ఇచ్చారు. ఈ ఇన్ఛార్జ్ ఏం చేస్తారంటే ఆ బ్రాంచ్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా చక్కగా పనిచేసి ఆ బ్రాంచ్ అభివృద్ధికి వీడు కష్టపడతారు. అప్పటిదాకా వీడు ఆ బ్రాంచ్ లో ఉంటాడు. ఎప్పుడైతే ఆ బ్రాంచ్ చక్కగా లాభాల్లోకి తెచ్చేసాడో అప్పుడు వీడికి నెక్స్ట్ ప్రమోషన్ ఇస్తారు. అది ఎట్లాగో మనకు కూడా మనది దేహంలో ఉండేటువంటి అణువులు ఇవన్నీ కూడా మన బ్రాంచ్ లో ఉండేటువంటి వాళ్ళు, వాటిని పెంపొందించుకుంటూ పైకి వెళ్ళడానికి ఇది సెట్ పర్పస్ ఆఫ్ ది సెట్ పర్పస్. మ్యాన్ ఈజ్ ద originating sources of mind as regards the matter of his vehicles. Originating source of mind as regards the matter of his vehicles. సో దీని యొక్క మ్యాటర్ ఆఫ్ వెహికల్స్ ఏమిటి? మనస్సు. దాని యొక్క మ్యాటర్ చేత వెహికల్స్ అన్ని తయారయ్యాయి మనకి. అంటే మన యొక్క ఆస్ట్రల్ బ్రెయిన్ ఇవన్నీ దేని చేత నింపబడ్డాయి అంటే మన యొక్క మనస్సు చేతి ఇవన్నీ నింపబడ్డాయి. సో అంటే ఈ మనస్సు యొక్క మ్యాటర్ అనేటువంటిది వీటన్నిటిలోనే నింపడింది. ఈ వెహికల్స్ వీటన్నిటిలో మైండ్, ఆస్ట్రల్, ఇవన్నీ ఫిజికల్. సో మనస్సు ఇది చేయండి, చెయ్యిలా కదులుతుంది. మనస్సు చేయొద్దు, ఇప్పుడు ఏంటి? దాని యొక్క మ్యాటర్ చేతి ఇది చేయబడింది కాబట్టి దాన్ని చెప్పిన మాట ఇది వింటాం. అండ్ దేర్ లేటెంట్ మానసిక్ ఇంపల్స్. సో అగైన్ విత్ ద హెవెన్లీ మ్యాన్ అండ్ హిస్ లార్జర్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ సో విత్ ద సోలార్ లోగోస్. ఇదే రకంగా హెవెన్లీ మ్యాన్, సోలార్ లోగోస్ వీళ్ళందరిలో కూడా ఇదే రకంగా పనిచేస్తుంది. సో వాళ్ళ యొక్క మైండ్ ప్రిన్సిపల్ లో నుంచి వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి రూపం అనేటువంటిది ఏర్పడుతుంది. అది అన్నమాట. సో భౌతికమైనటువంటి ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా వాటి యొక్క మైండ్ ప్రిన్సిపల్ నుంచి అల్లుకున్నటువంటి, అంటే సాలే యొక్క గూడు ఎలా అయితే అల్లుకుంటుంటుందో దాని నుంచి అలా వాళ్ళ యొక్క మైండ్ ప్రిన్సిపల్ లో నుంచి ఇవంతా అల్లుకుంటూ వచ్చినటువంటి ఆఫ్ ది సోలార్ లోగోస్ కూడా. అండ్ సో విత్ ద సోలార్ లోగోస్ ఈచ్ disoriented and thus formed his ring pass knot. Each discriminated and thus formed his ring pass knot. Each has a purpose in view for every incarnation. Each is actually following and intelligently working to effect certain ends. ప్రతిదానికి ఒక పర్పస్ ఉంది. ఈ సూర్యుడికి సోలార్ సిస్టమ్ కట్టి ఇవ్వడంలో ఒక పర్పస్ ఉంది. మనం ఈ దేహం తీసుకోవడంలో ఒక పర్పస్ ఉంది. ఈ భూమి సూర్యుడి చుట్టూ జరగడంలో ఒక పర్పస్ ఉంది. అన్ని కూడా పర్పస్ఫుల్ గా జరుగుతున్నాయి. లైక్ పర్పస్ గైడ్ ద లిటిల్ వెల్స్ ఆఫ్ మ్యాన్ అన్నారు. ఒకటే మాట. అంటే మనకి పర్పస్ అనేటువంటిది మనకి గైడ్ చేస్తూ ఉంటుంది అండి. ఎప్పుడు కూడా అది గైడ్ చేయాలి. ఎప్పుడు కూడా పర్పస్ మన గైడ్ చేసేటట్టుగా ఉంటుంది. లిటిల్ వెల్స్ ఆఫ్ మ్యాన్. సో
each discriminated and thus formed his ring pass knot